నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషమని దుష్ప్రచారం చేయడంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు. సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్పై ఉన్నారని పేర్కొన్నారు. వక్ఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. సవరణలు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడానికి అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు నమోదైన కేసుపై బీజేపీపై బురద చల్లడం ఏమిటని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఈడీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పేర్లు చేర్చడం, ఆ తర్వాత యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం మన రాష్ట్రంలో అయితే పెద్దగా జరగలేదు అసలు ఉద్యమం దానికి సంబంధించి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి, అసలు భారతీయ జనతా పార్టీ జోక్యం దీంట్లో ఎంతవరకు అనేటువంటి అంశం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది భారతీయ జనతా పార్టీ విద్వేషపూరితంగా ప్రేరేపించింది అనేది ఏదైతే మా మీద అభియోగం మోపుతున్నారో అది ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఈ అనుమానం కావచ్చు, లేకపోతే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2015వ సంవత్సరం నుండి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ కేసుకు సంబంధించి వాళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి విషయం మనం అందరూ ఇక్కడ గమనించాలి. 2012లో అసలు భారతీయ జనతా పార్టీ అధికారం లేదు. సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు, ఎవరు పార్టీ తరఫు నుండి ఎవరు వేయలేదు. ఆనాటి నుండి బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు క్వాష్ కూడా చేసుకోవడానికి కోర్టుకు వెళ్తే కోర్టు మేము ఇది కేసు ఎత్తివేయలేము అని చెప్పారు. ఇవాళ ఈడీ ఇదంతా కేసు అంతా కూడా సమీక్షించిన తర్వాత వారు కూడా ఖచ్చితంగా చెప్పారు, హవాలా లైన్ ఉన్నది దీంట్లో. ఈ 90 కోట్లు ఇవ్వడం అన్నది కావచ్చు, 9 కోట్లకే తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హవాలా లైన్ కోల్కతాలో ఉన్నటువంటి ఒక సంస్థ మాధ్యమంగా ఇదంతా జరిగింది అని చెప్పి క్లియర్గా తెలియజేశారు. సుప్రీంకోర్టు అప్పుడు వారికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే, మేము క్వాష్ చేయం ఈ కేసు, కానీ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా మోతీలాల్ వోరా గారు కావచ్చు, ఇంకొక వ్యక్తి ఉన్నారండి సునీల్ ఏదో ఉంది వారి పేరు, వారిని కావచ్చు కోర్టుకి రాకుండా వారికి మేము ఊరట ఇస్తున్నామని చెప్పి అప్పుడు కోర్టు చెప్పింది, కానీ క్వాష్ చేయలేదు. ఇవాళ ఈడీ ఈ కేసు తీసుకున్న తర్వాత ఈ ట్రైల్ అంతా కూడా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్ పెట్టింది. ఈడీ ఛార్జ్ షీట్లో వీరిరువురు పేర్లు ఉన్నాయి, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు. కనుక భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ బురద జల్లడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సవివరంగా ఈ కేసు పూర్వాపరాలన్నీ కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. వక్ఫ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వస్తున్న వాదనలపై పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. వక్ఫ్ ధార్మిక వ్యవస్థ, వక్ఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో సవరణలు చేస్తే విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో చట్టరూపం దాల్చిన తరువాత మైనారిటీ సోదరిమణుల్లో కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి ఆలోచన, అదేవిధంగా వక్ఫ్ బిల్ మాధ్యమంగా మతపరమైనటువంటి అంశాల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తల దూర్చడం లేదు. కేవలం ముస్లిం వర్గాల్లో వెనుకబడి ఉన్నటువంటి పశ్మందీలు అని చెప్పి ఎవరైతే మనం అనుకుంటామో వారికి మరియు మైనారిటీ సోదరిమణులకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే ఈ యొక్క సవరణను చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మైనారిటీ వర్గాల్లోకి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి అందరికీ కూడా ఇవాళ ఒక అవగాహన సమావేశం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమంటున్నారు, ఇది భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు, రద్దయింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము, ఈ చట్టాన్ని మేము రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు,
ఏదైతే వక్ఫ్ భూములు వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే ఎన్డీఏ కూటమి అదే కదా అంది. ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది. సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి? సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది, మీరు ఆ ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు. అదే విధంగా ఏమన్నారు, బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దు అన్నారు. చట్టం ఏమని చెప్తుంది? వక్ఫ్ బిల్లు కనుక మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బిల్లు ఏమని చెప్తుంది? ఒకవేళ వారికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉందనుకోండి, చట్టం చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. మేము ఆ 2 సంవత్సరాలు మేము తలదూర్చాం. ఆ 2 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కొత్త కౌన్సిల్ కావచ్చు, కొత్త బోర్డు కావచ్చు, మీరు నియామకం చేస్తున్నప్పుడు బిల్లులో ఉన్నటువంటి నిబంధనలు మీరు ఫాలో కావాలి అని చెప్పి, ఫాలో అవుతాము అని చెప్పి బిల్లే చెప్తుంది. చట్టంలోనే ఉంది, మేము చేసినటువంటి చట్టంలోనే ఉంది. కనుక ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి కాలపరిమితి ఇంకా ఉన్నటువంటి కౌన్సిల్ కావచ్చు, బోర్డుల్లో కావచ్చు, మేము తలదూర్చే ప్రసక్తి లేదు అని చాలా ఖచ్చితంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కూడా.